not equal to 0, then the rank is what? Then the rank of A, rank is what? 3. ఎందుకని చెప్పండి? డెట్ ఎప్పుడైతే మనకి 0 అవ్వదో, సింగులర్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్, ఓకే, సింగులర్ ఓన్లీ, ఓకే. ఇప్పుడు ఇది ఏమవుతుంది? డెట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయితే కనుక ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. అంటే మన కండిషన్ ఏంటండి? డెట్ A is not equal to 0, then the rank is equal to order of the matrix. Is it clear, ma? That is equal to order of the matrix. This is our first condition. Okay, ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. అర్థమైంది కదా? డెట్ అనేది నాట్ ఈక్వల్ వచ్చినప్పుడు ర్యాంక్ ఈజ్ నథింగ్ బట్ 3. దట్స్ ద ఆర్డర్ ఎంత? 3. ఇంకా మనకి నెక్స్ట్ ఫర్దర్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ విల్ డిస్కస్ ద సెకండ్ కేస్. నౌ విల్ గోయింగ్ టు కన్సిడర్ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఫర్ సెకండ్ కేస్. చూడండి, సెకండ్ కేస్కి నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. దట్ ఈస్ 1 2 3 3 4 5 4 5 6. చూడండి బేట, వాట్ ఈస్ ద డిటర్మినెంట్ ఆఫ్ దిస్ 1? ఐ గోయింగ్ టు రైట్ డైరెక్ట్. ఇప్పుడు ఇది ఎంత వస్తుంది చెప్పండి? 24 minus 25 minus 2 and 18 minus 20. నెక్స్ట్ ఎంత వస్తుంది? plus 3 of 15 minus 16. After simplification, this is minus 1 plus 4 minus 3. This is equal to 0. Observe the video carefully. See, what is the determinant here? Here the determinant is what? The det is equal to 0. Then the rank is less than order of the matrix. ఎప్పుడైతే డెటర్మినెంట్ 0 అవుతుందో అప్పుడు ర్యాంక్ అనేది లెస్ దెన్ ద ఆర్డర్ ఎంత? 3. అంటే లెస్ దెన్ 3 అంటే ర్యాంక్ ఐదర్ ఇట్ మే బీ 2 ఆర్ ఇట్ మే బీ 1. మరి 2 అవుతుందా 1 అవుతుందా ఎలా చెక్ చేసుకోవాలి? మీరు ఫస్ట్ డిటర్మినెంట్ తీసుకుంటే ఏమొచ్చిందంటే దాన్ని డెట్ 0 వచ్చింది. 0 వచ్చింది కాబట్టి ర్యాంక్ లెస్ దెన్ 0. నాట్ ఈక్వల్ టు 0 వస్తే ర్యాంక్ ఈజ్ 3 అంటాము. కానీ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి 2 కావచ్చు లేదా 1 కావచ్చు, బట్ నాట్ ఈక్వల్ టు 3. అవునండి. ఇప్పుడు నాకు 2 అవుతుంది. నెక్స్ట్ 2 ఎలా చెక్ చేస్తాను? యూ కెన్ కన్సిడర్ ఎనీ మైనర్, ఐదర్ దిస్ వన్ ఆర్ యూ కెన్ కన్సిడర్ దిస్ మైనర్, ఎనీథింగ్ ఎల్స్, ఎనీ వన్. నేను 3 4 4 5 తీసుకుంటున్నానండి. 3 4 4 5 ఈ మ్యాట్రిక్స్ మైనర్కి నేను డెట్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి? 15 minus 16. What is the det value here? -1, which is not equal to 0. ఎప్పుడైతే నాట్ ఈక్వల్ టు 0 అవుతుందో ర్యాంక్ ఏమవుతుంది? ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్. అవునండి, నాట్ ఈక్వల్ టు 0 డిటర్మినెంట్ అంటే ఆర్డర్ ఎంత? 2. దెన్ వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్? 2. ఇట్స్ వెరీ సింపుల్. ఓకే, ఒకవేళ మీకు ఇది డిటర్మినెంట్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 0 అయిందనుకోండి, ద ర్యాంక్ ఈజ్ లెస్ దెన్ 2 అంటే డైరెక్ట్ ఇట్ మే బి 1. ఓకే, దిస్ ఈజ్ ద సింపుల్ వే. ఓకే, నా ఇప్పుడు నేను దీన్ని ఎక్లాన్ ఫామ్లో ఎలా చేయాలో చూద్దాం. See all of you, ఎక్లాన్ ఫామ్ అంటే నేను కాంప్లికేటెడ్ ఏం చెప్పానండి, వెరీ సింపుల్ మేనర్. ఎలా అంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్లాన్ ఫామ్ మీన్స్ వీ నీడ్ టు యూజ్ ఓన్లీ ద రోస్ ఆపరేషన్స్. ఓన్లీ రోస్ ఆపరేషన్ మాత్రమే యూజ్ చేయాలి. అప్పుడు ఎలా కనుక్కోవాలంటే, రోస్ ఆపరేషన్ యూజ్ చేసిన తర్వాత సపోజ్ ద మ్యాట్రిక్స్ లైక్ దిస్ 1 2 3 4 5 6 7 8 9. రోస్ ఆపరేషన్ మాత్రమే యూజ్ చేయాలి అంటే ఫస్ట్ యు నీడ్ టు రిమెంబర్ వన్ థింగ్. నేను 2 వేస్ చెప్తానండి. ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ 3/3 అంటే మీ మైండ్లో ఏం చూసుకోండి అంటే యు వాంట్ టు కన్వర్టెడ్ దిస్ ఇంటూ లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. అంటే ఎలా? 1
2 3 0 0 0. ఇక్కడ మీకు ఏదైనా రావచ్చు, నాట్ ఓన్లీ దిస్. అంటే ఎప్పుడైనా ఎక్లాన్ ఫామ్ అంటే ఏం చేస్తారంటే ద బిలో ద ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఇట్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 0 అయ్యేలాగా చూసుకోండి. అలా చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటికల్లీ ఎనీ 2 rows